దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ముందు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, ఈ రీతిగా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు కలిగించినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యాన వాక్యము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సహవాసము ఎవరితో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నువ్వు దేవునితో సహవాసం, ఆయన అనగా దేవుడు, దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వారితో నీ సహవాసం కలిగి ఉన్నావా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవను. కాబట్టి నీ సహవాసము జ్ఞానులతోన మూర్ఖులతోన? బాగా గమనించండి. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించు. అంటే దేవుని యొక్క వాక్యము జీవార్థమైనది, జీవించేది. ఆ వాక్యానుసారంగా నీ జీవితం, ఒకవేళ నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సహవాసము కలిగి, క్రీస్తుతో సహవాసము కలిగినటువంటి వారముగా, దేవునికి నీకు ఉన్నటువంటి మంచి ఆధ్యాత్మికమైనటువంటి సహవాసము కలిగినటువంటి వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మనము ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎందుకు మనం ఈ యొక్క ప్రార్థనలో నిలబడాలి? ప్రార్థనా జీవితం ఎందుకు మనం కలిగి ఉండాలి అంటే, ఈ ఎలీఫజు యోబుకి చెప్తాడు 22వ అధ్యాయము 27వ వచనంలో, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చి బాగానే ఉంది, కానీ నీ కష్టాల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. 3వసారి ఎలీఫజు మాట్లాడటం జరుగుతుంది. అయితే 27వ వచనంకి వచ్చేసరికి, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు. కాబట్టి నువ్వు మంచి సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఉంటే ఖచ్చితంగా నీకు దేవుని యొక్క సహవాసంలో నీకు మంచి రిజల్ట్ వస్తుంది. అది ఎంత దూరముగా నేను తీసుకెళ్తాడంటే, దేవుడే నిన్ను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో వెలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవాలి. అంటే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఏ స్థితిలో అయినా సరే దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన నీ సహవాసాన్ని కోరుకున్నాడు. దేవుడు నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు చాలామందికి దేవుని సహవాసం అంటే ఏందో అనుకుంటారు. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఆ వాక్యానుసారంగా జీవించడం, ప్రతిదినము దేవునికి ఇష్టమైన రీతిలో వారు ముందుకు వెళ్ళడం, ఇదే. కాబట్టి ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి మాట. 1 యోహాను 1:7లో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో, నీ కష్టం, నీ బాధ, నీ ఇబ్బంది, నీ ఇరుకు, నీ చింత, నీ దిగులు, నీ యొక్క అవమానం అన్ని చెప్పుకునేదానికి నీ యొక్క ఒక సహవాసం కావాలి. ఈరోజు యేసు ప్రభు శిష్యులందరూ కూడా, రబ్బీ నీ కాపురం ఎక్కడంటే యేసు ప్రభు చెప్తాడు, వచ్చి చూడండి, కమ్మన్సి. కాబట్టి వచ్చి చూడండి. దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపును, ప్రయాసపడి భారం మోయించిన సమస్య జనులారా నా ఎదుకు రండి అని పిలిచిన దేవుడు, నీ భారము నా మీద మోపుడి అని చెప్పినటువంటి దేవుడు, నా సహవాసంలో ఉండండి అని ఒక దేవుడు, ప్రేమించి పిలిచినటువంటి దేవుడు ఈరోజు నీతో పలకరిస్తున్నాడు. దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మంచి సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహోదరులతో సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా, ప్రేమ కలిగినటువంటి మనుషుల మధ్యలో మనం కాసంత చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాటిని సరిచేసే స్నేహితుల మధ్యలో నువ్వు ఉన్నావంటే దేవుని ప్రేమ, అది ప్రేమ దోషములు కప్పుతుంది. కాబట్టి అలాంటి సహవాసం మనకు కావాలి. ఈరోజు అలాంటి సహవాసం దేవుడి నీకు ఇచ్చునుగాక. మంచి సహవాసము కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితము ఉండునుగాక. చూడండి, సామెతల గ్రంథం 28:7 ఆఖరిగా, ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.